ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న టీటీడీ నుంచి మనకు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావటం జరిగింది. దానిలో వారు క్లియర్గా చెప్పారు, వైకుంఠ ఏకాదశికి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రిలీజ్ చెయ్యరు, రద్దు చేస్తున్నట్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అప్డేట్ ఇక్కడ పెడతాను, ఒకసారి చదవండి. అయితే చాలామంది ఆన్లైన్లో ఈ టికెట్లు విడుదల చేస్తారేమో, వీటి ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. మనందరి ఆశలు కూడా డిసప్పాయింట్ అయినట్టేనండి. మీకు క్లియర్గా చెప్తున్నాను, డిసెంబర్ 30, 31, జనవరి 1 నుంచి 8 వరకు కూడా 10 రోజులు ఎటువంటి హోమం టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో రిలీజ్ చేయరు. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈ పాటికే మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు నేను తీసుకురావటం జరిగింది. ఏమైనా డౌట్లు ఉంటే బుకింగ్కి సంబంధించి ఇతర డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మరలా చెప్తున్నాను, మరొక వారం రోజుల పాటు తప్పకుండా ప్రతిరోజు మన ఛానల్ చూడండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ని మొదటి 3 రోజులకి ఏ విధంగా రూల్స్ ఉండబోతాయి, ఎలాగ అప్లై చేయాలి అన్నది మనకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొక్క వారం రోజులు ఏం మాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ఛానల్ ఫాలో అవ్వాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల నవంబర్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణం, కుంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం సేవలన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ అవుతున్నాయి. తప్పకుండా మీరు బుక్ చేసుకోండి. ఈ సేవల ద్వారా సేవ చూసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకోవచ్చు. వీటి ధర 500 రూపాయలు. అలాగే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి డైరెక్ట్ వర్చువల్ సేవ పార్టిసిపేషన్ డైరెక్ట్ దర్శన్ టికెట్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. బుక్ చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకున్న టికెట్లు మీరు డైరెక్ట్గా దర్శనం చేసుకుంటారు. ఎటువంటి సేవలో పాల్గొనరు. సేవ అనేది మీరు టీవీలో కానీ ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్లోనైనా మీరు చూడవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే బుకింగ్కి సంబంధించి ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో ఫార్వర్డ్ చేస్తాను, ఒక్కసారి చూడొచ్చు. థర్డ్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు అనేది మీకు జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు మాత్రమే విడుదల చేస్తారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఫస్ట్ 3 డేస్ మటుకు విడుదల చేయరు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఫోర్త్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల నవంబర్ 25 ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన్ టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. ఇక లాస్ట్లో మీ అందరికి ఒక మాట చెప్పాలి. జనవరి వరకు ఆన్లైన్లో అన్ని రకాల దర్శన్ టికెట్లు పూర్తిగా రూములతో సహా అయిపోయాయి. టికెట్లు ఉండి లేకుండా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా తిరుపతిలో 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. తీసుకోండి. ఓకేనా? ఇక రూములు కావాలి అంటే ఈ జనవరి వరకు కూడా తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు ఆధార్ కార్డుతో సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, వస్తుంది. ఓకేనా? ఈ 3 నెలలు కూడా వైకుంఠ ఏకాదశి మినహాయించి అన్ని రోజుల్లో మీకు బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నాయి. అలాగే చంటి పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు, మిలిటరీ వాళ్ళు, ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. రథసప్తమి మినహాయించి, వైకుంఠ ఏకాదశి మినహాయించి ప్రత్యేకంగా ఈ 3 నెలల్లో అంటే ఈ నవంబరు, డిసెంబర్, జనవరిలో మీకు ఏమీ కూడా
అకేషన్స్ అయితే ఏమీ లేవు. సో మీరందరూ నార్మల్గా అన్ని దర్శనాలు చేసుకోండి. టికెట్లు లేని వారు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఉన్నవారు యథావిధిగా మీరు దర్శనం చేసుకోండి. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. డౌట్లు ఉంటే అడగండి, ఓకేనా. ఫిబ్రవరి వాళ్ళు మటుకు ఇక ఈ 4-5 రోజులు ఛానల్లో టచ్లో ఉండండి, చాలా ముఖ్యము. అన్ని టికెట్లు నిన్న 18వ తారీఖు నుంచి, అనగా మొన్న 18వ తారీఖు నుంచి అన్నీ విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి వారందరూ కూడా బుక్ చేసుకోండి, ఓకేనా. హోమం టికెట్లు కూడా డిసెంబర్ వాళ్ళకి సంబంధించి ఈ నెల నవంబర్ 26వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అవి కూడా బుక్ చేసుకోండి, ఓకేనా. డౌట్లు ఉంటే అడగండి మరి. ఈ వీడియో నేను సెలవు తీసుకోనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.